ఇంపార్టెంట్, రంగారెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్, మాకు నల్గొండ ప్రయోజనాలు ఇంపార్టెంట్, మా కృష్ణా జిల్లాలో మా వాట మాకు దక్కాలంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ట్రిబ్యునల్ ఎవరేయాలి సార్? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ ఎవరేయాలి? కేఆర్ఎంబి బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎవరు ఆధీనంలో ఉంటది? కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన వాటర్ కేటాయింపులు ఎవరు చేయాలి? దాని మీద టెలిమెట్రీ ఎవరు ఎక్కువ వాడుకుంటారు, ఎవరు తక్కువ వాడుకుంటారు. ఓకే, ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఒక నిమిషం, కొత్త సంవత్సరంలో కేసీఆర్ గారు ఎప్పుడు రాబోతున్నారు? కేసీఆర్ గారు ఫీల్డ్ లోకి రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి కేసీఆర్ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఫీల్డ్ లోకి? సార్ రేవంత్ రెడ్డి గారి సంబంధించి, రేవంత్ రెడ్డి గారు మాకేం దుష్మన్ కాదు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాకేం కోపం లేదు ఆయన మీద. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాకు కోపం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద మాకేం ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంది లేదు, వేరే పక్కన పెట్టేయండి. పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంది, పాలమూరు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో మేమేం చేసాం, మీరేం చేశారంటే 2 సంవత్సరాలు అయితే మీరు అయింది. సో నాకు అర్థమైంది ఏంటంటే రానున్న అసెంబ్లీ సమావేశాలకి గౌరవ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు వస్తున్నారు, ఎండగట్టబోతున్నారు నీటి ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి, అంతే అనుకోవచ్చా? ఇప్పుడు దాకా ఆ స్టేట్మెంట్ ఓకే అనుకోవచ్చా? రిషి గారు 100% కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు మాట్లాడతారు. రేపు పాలమూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. అవన్నీ ఎలాగూ జరుగుతాయి. అసెంబ్లీలో రైట్ రాయల్ గా ప్రజలు ఆయనకి ఇచ్చిన హక్కు మేరకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడబోతున్నారని చెప్పారు. ఒక జర్నలిస్ట్ గా నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి అదే కోరుకుంటున్నారు అసెంబ్లీకి రావాలని. మాటలు విన్న ప్రెస్ మీట్ చూసిన చిట్చాట్ లో ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ గట్ట ఏం హానిగా కూడా చూసుకుంటుంది. కేసీఆర్ చావు కోరుకుంటున్నది హరీష్ రావు, కేసీఆర్ కుర్చీ కోరుకుంటున్నది కేటీఆర్. ఇదే ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. ఇది సార్ మాట్లాడేది. మీరేం మాట్లాడుతారు? నేను చచ్చిపోవాలని చెప్పిండు, నేను చచ్చిపోవాలని ఎవరు చెప్పిండు? మీరు చచ్చిపోవాలని ఎవరు చెప్పిండు? చర్చకు రావాల్సింది నువ్వు పెండింగ్ లో పెట్టేటువంటి పథకాలు, నువ్వు చర్చకు రావాల్సింది రాష్ట్రానికి ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు, చర్చకు రావాల్సింది యాప్ పేరుతో యూరియా పడుతున్న ఇబ్బందులు, చర్చకు రావాల్సింది రైతు రుణమాఫీ, చర్చకు రావాల్సింది రైతు బంధు, చర్చకు రావాల్సింది అంబేద్కర్ అభయాస్తం అని పేరు మార్చిన చర్చించడానికి రావాల్సింది అసెంబ్లీకి, అది కూడా చెప్పి రావాల్సింది ముసలోళ్ళ పింఛను, ఇవన్నీ చర్చించడానికి రావాల్సింది అసెంబ్లీకి, అది కేసీఆర్ చెప్పు. బాలరాజు గారు పట్టిగానే చదివండి మంచిగా, కానీ ఇవన్నీ మీవానికి చెప్పి అసెంబ్లీకి పంపు. మర్యాద అంటే అట్లా కాదు. నేను ఫోబియా అని ఎందుకన్నానంటే ఐ టేక్ ఎ బ్రేక్ బాలరాజు గారు. ఫోబియా అని ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ ఎంఓయూల గురించి మాట్లాడినప్పుడు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడినప్పుడు ఫ్యూచర్ సిటీ టాక్ సిటీ అని పడేశారు ఆయన సహజమైన శైలిలో. ఫార్మా సిటీ నేను మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడలే, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, అక్కడ జరుగుతున్న ఎంఓయూల గురించి కూడా కామెంట్ చేశారు వారు. ఎవరు వైజాగ్లో స్టార్ హోటల్లో వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నారని. కరెక్టా అది? కాదు, అది కరెక్టా అది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఏదో కింద మీద పడుతున్నాడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి. మీరు వంట మనుషులతో చేసుకున్నారు, ఏదో బొబ్బట్లు పచ్చళ్ళు ఎంఓయూలు అనుకున్నారా? రిషి గారు కరెక్టా అది? రిషి గారు ఏమంటే సార్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు